నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. కడతాల వైస్ ఎంపీపీ ప్రస్తుతం మనతో ఉన్నారు ఆనందన్న. కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి యువనేతల్లో ఆనందన్న కూడా ఒకరు. అయితే ఈ నెల 27న కేసీఆర్ నిర్వహించే తలపెట్టినటువంటి రజతోత్సవ కార్యక్రమానికి సంబంధించి కడతాల నియోజకవర్గ కేంద్రంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది, ఈ ప్రాంతం నుంచి కేసీఆర్ సభకు ఏ విధంగా కార్యకర్తలను తరలించే ప్రయత్నం చేయడం జరుగుతుంది తదితర అంశాలను ఒకసారి తెలుసుకుందాం. అన్న నమస్తే. రజతోత్సవ ఉత్సవాలకు సంబంధించి మీ అంటే కల్వకుర్తి నియోజకవర్గం కావచ్చు, లేదంటే కడతాల మండలం కావచ్చు, ఎలాంటి కార్యక్రమాలు మీరు చేపట్టడం జరిగిందన్న? ఇప్పుడు తెలంగాణలోనే కేసీఆర్ గారు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత అతిపెద్ద సభ పెడుతున్నాం. ఇప్పుడు సభ పార్టీ ఉద్దేశంతో పెట్టే కంటే ఇక్కడ పబ్లిక్ ఉద్దేశంతో పెడుతున్న సభ ఇది. పబ్లికే కావాలని కోరుకొని పెడుతున్న సభ ఇది. మా నాయకుడు రావాలి, పబ్లిక్లోకి రావాలి, మా నాయకుడి మాటలు వినాలని పబ్లిక్ అంతా ఎంతో ఆశతో చూస్తున్న సమయంలో ఈ సభ నడుస్తుంది. ముఖ్యంగా మా ప్రాంతంలో అయితే గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు జయపాల్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మొత్తం మీటింగ్కి ఏ విధంగా అనేది సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రతి గ్రామం నుండి వెళ్ళడానికి బస్ సౌకర్యం కానీ మిగతా వెహికల్ సౌకర్యం కానీ అన్నీ కామన్గా ఏ విధంగా అయితే ప్రయాణానికి అనుకూలంగా ఉంటుందో ఆ రకంగా మేము పబ్లిక్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. మేము చేసే ప్రయత్నం కంటే పబ్లిక్కే మా దగ్గరకు వచ్చి వెరీ క్లియర్గా మేమందరం వస్తాం. మేము వరంగల్ కదా, ఇక్కడ దాదాపు చాలా దూరం ఉంటుంది. వరంగల్ అన్న ఎక్కువ స్ట్రెంత్ తీసుకోలేకపోతామని మేము అనుకుంటున్నాం. కానీ పబ్లిక్ మా ఇనే పొజిషన్లో లేరు. మా తాన ప్రస్తుతం ఎక్కువ వస్తామని అంటున్నారు. మేమే ఎలా చేయాలా, ఎలా తీసుకెళ్ళాలని ఇంకా మేమే ఆలోచనలో పడ్డాము. అట్లాంటి పరిస్థితి ఈరోజు ఉంది. కేసీఆర్ గారు మీటింగ్ పెడుతున్నారంటే మేము అందరం వస్తాం, మేమెందుకు రామని మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. మా అందరిని ఎట్టన్నా తీసుకుపోండి అని మా ప్రాంతంలో ఎక్కడ వెళ్ళినా కూడా ప్రజలు అడుగుతున్నారు. దానికి అనుగుణంగానే మేము కూడా చర్యలు తీసుకొని ఇంకా పెద్ద మొత్తంలో భారీ సంఖ్యలో తీసుకుపోయే ప్రయత్నం చేయాలనేది మా ఉద్దేశం. అదే ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాము. మా కాన్స్టిట్యున్సీ వైజ్గా జయపాలన్న గారు ముందుండి ఈ కార్యక్రమం చూస్తే మా మండల్లో ముందుండి దశరథ్ అన్న జడ్పీటీసీ దశరథ్ నాయక్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో పబ్లిక్కి తెలియజేసి తీసుకుపోవాలని ప్రయత్నం జరుగుతుంది. అంటే 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ప్రముఖ పాత్ర పోషించిండు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి కొనసాగింది కదన్న. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం ఏ విధంగా ఉందన్న? పార్టీ కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమనుకుంటున్నారన్న? కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కేవలం వాళ్ళ ప్రభుత్వం రావడానికి ప్రజల్లో తప్పుదోవ పట్టి చెప్పుడు మాటలు వినడం ద్వారా నా ప్రభుత్వం ఈరోజు ఏర్పడింది. ఒక చెడు మార్గంలో వెళ్ళే వ్యక్తి చెడు మాటలు మాట్లాడి, ఓ బిజినెస్ వ్యక్తి బిజినెస్ మాటలు ఇతర వాళ్ళని వ్యతిరేకంగా మాట్లాడి ఈరోజు ప్రజలని పథకాలతో ఏదో మభ్యపెట్టి మోసం చేసి అన్ని ఇక్కడున్న ఏ ప్రాంతంలో మీటింగ్కి వెళ్ళినా కూడా ఆ ప్రాంతాలలో ఏ దేవుడున్నా ఏ దేవత ఉన్నా కూడా వాళ్ళ మీద ఓట్లు పెట్టి ప్రజల్ని నమ్మించి, అరే దేవుని మీద ఓటేసినంటే మన తాన మామూలుగా కామన్గా సెంటిమెంట్, తెలంగాణ అంటేనే సెంటిమెంట్. అదే సెంటిమెంట్ తోటి ఎక్కడ దేవాలయం వెళ్ళైనా దేవాలయాల మీద ఒట్టు, మసీదుల మీద ఒట్టు, చర్చిల మీద ఒట్లు వేసి ప్రజలు మొత్తం నమ్మించి నేను కేసీఆర్ కంటే ఎక్కువ చేస్తా అని ఆయనకంటే ఎక్కువ చేస్తా, ఆయనకన్నా ఎక్కువ పథకాలు ఇస్తా, తెలంగాణ ఇంకెక్కువ అభివృద్ధి చేస్తా అని మభ్యపెట్టి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం ఏందనేది ఈ గడిచిన 15-16 నెలల్లో పూర్తిగా ఇలాంటి ఒక్క పథకం కూడా అమలు చేయలేని పరిస్థితిలో వాళ్ళు పూర్తిగా విఫలమైపోయారు. వాళ్ళ ఫెయిల్యూర్ ఎలా ఉందంటే ఇక జీవితంలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వచ్చే పరిస్థితి లేని విధంగా ఫెయిల్యూర్ అయిపోయారు వాళ్ళు. అలాంటి ఫెయిల్యూర్ సమయంలో నిజానికి అబద్ధానికి తేడా ఏందనేది ఈ తెలంగాణ ప్రజలు కూడా తెలుసుకోరు. బీఆర్ఎస్ అంటే నిజం అడగకుండానే చేసింది బీఆర్ఎస్ పార్టీ. ప్రజల యొక్క మనోభావాలను ఏ విధంగా ఉంటే తెలంగాణలో ఏమైతే ప్రజలు డెవలప్మెంట్ అవుతారు, ఏమైతే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని తెలిసిన నాయకుడు కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ అని కాదన్నందుకు మాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఇక్కడున్న ప్రజలు కూడా భావిస్తారు. అదే భావనతోటి ఇలా మేము మా సభ పెడుతున్నామని కేసీఆర్ ఒక మాట చెప్పంగానే
అసలు ప్రతి గ్రామం నుంచి మా మండలంలో కానీ మా ప్రతి గ్రామం నుంచి మేము అందరం ఖచ్చితంగా వస్తాము. ముఖ్యంగా మహిళలు కూడా ఫోన్ చేసి మేము కూడా వస్తాం ఈసారి మీటింగ్, కానీ వాళ్ళు ఏ విధంగా అంటే ఖచ్చితంగా మీరు మమ్మల్ని మీటింగ్కి తీసుకెళ్లాల్సిందే, మేము ఆ మీటింగ్లో మేము ఉండాల్సిందే, కేసీఆర్ గారి మాటలు మేము వినాల్సిందే, ఈడికే మనం అన్యాయం అయిపోయినాము, తెలుసో తెలియకుండా మోసపోయినాము, నమ్మి మోసపోయినామని ఈరోజు పబ్లిక్ కూడా అనడం వల్ల ఏందనేది అర్థమైపోతుంది వాళ్ళ ప్రభుత్వ వైఫల్యం ఏందనేది మీకు కూడా గమనించవచ్చు. అంత దిగజారిపోయిన ప్రభుత్వము ఇప్పుడు ఆయన ఏమైపోయింది రేవంత్ రెడ్డి గారు అంటే ఇప్పుడు జపాన్ టూర్ ఏదో పోయిండు. నాకు తెలిసి మీటింగ్ అయ్యేలోపు ఇంకో టూర్ పెట్టుకుంటాడేమో. అలాంటి పరిస్థితులలో ఆయన ఉన్నాడు. ఈ సభకు భయపడి ఇక్కడ ఉన్న ప్రజల్లో వస్తున్న ఏందనేది ఆయనకు టోటల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆయనకు రిపోర్ట్ అందుతుంది. ఆ రిపోర్ట్ ద్వారా ఈ జపాన్ టూర్ నుంచి మళ్ళీ ఇంకో టూర్ పెట్టుకుంటాడు అనేది మా ఉద్దేశం. కేటీఆర్ అన్న ఈ ఉత్సవాలకు సంబంధించి కేటీఆర్ అంటే సమావేశాలు ఆయా జిల్లాలకు వెళ్ళి ఒక మాట మాట్లాడడం జరుగుతుంది. మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, ఇది చారిత్రాత్మక అవసరం అని పేర్కొనడం జరుగుతుంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నాడు కదన్నా, ఇంకా కొత్తది ఏం చేస్తాడనే ఉద్దేశంతో కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఇంకేమన్నా సమస్యలు ఏమైనా మిగిలి ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, లేదంటే ఖచ్చితంగా చారిత్రాత్మక అవసరం ఉంది అని కొనులు ఆయన మాట్లాడడానికి కారణం ఏంటన్నా? మీరు ఒకటి గమనించండి, గతంలో 10 ఏళ్ళు మన తాన విద్యుత్ సమస్య ఉండే. తెలంగాణ ఏర్పడక ముందుకు మన తాన విద్యుత్ సమస్య ఉండే. 24 గంటల విద్యుత్తు అన్ని రకాలుగా వ్యవసాయానికి కానీ పరిశ్రమలకు కానీ నిత్యావసరాలకు కానీ ప్రతి విధంగా విద్యుత్ అవసరాలను 24 గంటల విద్యుత్ అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్. అలాగే మన తెలంగాణలో కాలువల ద్వారా పంట పండించే విధానాన్ని తీసుకొచ్చి అత్యధికంగా తెలంగాణలో ఈరోజు దేశంలోనే అత్యధిక పంట పండించి దిగుబడినిచ్చే పంటలు పండించే స్థాయికి ఇలా ఉన్నామంటే కారణం కేసీఆర్. ఎందుకంటే ఇలా మన తెలంగాణలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా, మన కాళేశ్వరం ద్వారా, ఎన్నో వాటర్ ప్రాజెక్టుల ద్వారా ఇలా వాటర్ తీసుకొచ్చి అత్యధిక పంటను పండించే స్థాయికి ఇలా మనం ఉన్నామంటే కారణం కేసీఆర్ గారు. ఇవాళ రైతులకు ఇబ్బంది లేకుండా రైతు బంధు అనే ఒక కొత్త పథకాన్ని సృష్టించి ఆ రైతులకు అన్ని విధాలా పడడానికి కారణం కేసీఆర్ గారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, ఒక పేదింటి ఆడపిల్ల పెళ్ళి కావాలంటే ఎన్నో సమస్యలు ఉంటాయి. అలాంటి సమస్యల నుంచి అలా అప్పుల పాలు కావద్దు, ఖచ్చితంగా నా గవర్నమెంట్ నుంచి కూడా నా తెలంగాణ ప్రజలు పేదింటి ఆడపిల్ల పెళ్ళి అయితే వాళ్ళకు నా నుంచి కూడా సహాయం అందాలని గొప్ప కార్యక్రమాన్ని దేశంలోనే ఎవ్వరు ప్రారంభించిన కార్యక్రమాన్ని కళ్యాణ లక్ష్మి సృష్టించిన నాయకుడు కేసీఆర్ గారు. రైతు బీమా 5 లక్షలు, అతను చనిపోయిన వెంటనే వాళ్ళ యొక్క దినాలు జరగక ముందుగా వచ్చేటి 5 లక్షల బీమా సృష్టించిన ఆయన కేసీఆర్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఏవైతే గత 10 ఏళ్ల కాలంలో ఇవన్నీ అమల్లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉన్నాయో, మరి ఇప్పుడు ఈ సంవత్సరన్నర కాలంలో అలాగే జరుగుతుందా? మేము అడుగుతున్నాము, ఈ సంవత్సర కాలంలో అదే జరుగుతుందా? మీరు కూడా ఒక మీడియా ద్వారా కూడా చూస్తున్నారు, ఏందనేది ప్రజల్లో కూడా మీకు అర్థమవుతుంది. రైతు బంధు వస్తుందా? రైతు బంధు సమయానికి వస్తుందా? ఇలా టోటల్ గ్రౌండ్ వాటర్ కూడా పడిపోయిన పరిస్థితి మన తెలంగాణలో ఉందంటే 10 ఏళ్ల కాలంలో ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏదో రకంగా ఆ చెరువులను నింపడం, నదుల నుండి చెరువులు నింపి మన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారా తెలంగాణ మొత్తం ఎప్పుడు కూడా నీళ్ళు ఉండే విధంగా చూసిన ప్రభుత్వం. ఇప్పుడు మనం కరెక్ట్ సమ్మర్లో ఉన్నాం. ఇప్పుడే ఆల్రెడీ కొన్ని చోట్ల బోర్లు వేయలేని పరిస్థితి, కొన్ని చోట్ల నీరు లేని పరిస్థితి ఏర్పడింది. కానీ గత 10 ఏళ్లలో ఈ పరిస్థితి లేదు. తెలంగాణలో కేసీఆర్ పరిపాలించిన రోజులు ఇలాంటి పరిస్థితి లేదు. అది మనం అందరం గమనిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క వాటర్ ప్రాబ్లం ఒకటే కాకుండా ఇలా రైతు బీమా అనేది కూడా సమయానికి రావడం లేదు, రైతు బంధు రావడం లేదు, కళ్యాణ లక్ష్మి వాళ్ళు తులం బంగారం ఇస్తున్నారు, అది ఇవ్వడం లేదు. రేపు తెలంగాణలో ఉండే పథకాలన్నీ ఇలాగే అమలు కావాలన్నా, ఈ తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్రం మన దేశంలోనే నెంబర్ 1గా ఉంచాలన్నా, ఈ తెలంగాణను బంగారు తెలంగాణ అని మనం ఏదైతే అనుకుంటున్నామో అది కళ్ళారా చూడాలని మనం అందరం ఆశిస్తున్నాం. ఏ విధంగా ఆశిస్తున్నామో ఇవన్నీ జరగాలన్నా కేసీఆర్ గారు రావాల్సిందే, కేసీఆర్ గారు ఉండాల్సిందే.
ఈ చెప్పుడు మాటలు చెప్పే నాయకులతోటి తెలంగాణ అభివృద్ధి జరగదు, అది సాధ్యం కాని పని. ఇది కేవలం కేసీఆర్ గారు మన మన తెలంగాణ జాతి పిత ఆయన వల్లనే తెలంగాణ ఈరోజు మనం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడామంటే ఆయన శ్రమ, ఆయన యొక్క దీక్ష అన్నీ ఉన్నాయి. ఆయన కారకులైన అంత పెద్ద కారకులు అయినట్టు వ్యక్తి ఈరోజు తెలంగాణలో ఇన్ని సమస్యలు వస్తుంటే కూడా భరించలేక ఎంతో రగిలిపోయి పెడుతున్న సభ ఈరోజు మేము చూస్తున్నారు. ఈ సభ ఇవన్నీ ఎందుకంటే మళ్ళీ తెలంగాణలో కేసీఆర్ గారు ఉండాలి, మన తెలంగాణను దేశంలో అభివృద్ధిలో నెంబర్ 1 ఉంచాలనేది ఉద్దేశంతో జరుగుతుంది. పథకాలు ఆగొద్దు, ఇంకా కొత్త పథకాలు కావాలన్నా, తెలంగాణలో అభివృద్ధి జరగాలన్నా, ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం ముందుకు సాగాలన్నా, ప్రతి సామాన్య మానవుడు సమాజంలో గౌరవంతో బతకాలన్నా కూడా తెలంగాణలో కేసీఆర్ గారు ఉండాలనేది నా యొక్క అభిప్రాయం. అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా ఒక వాదన అనేది వచ్చిందన్న, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు కావచ్చు, లేదంటే ప్రజలు కావచ్చు, కేసీఆర్ అనే వ్యక్తి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, మంత్రులు ఉన్నారో, ఎమ్మెల్సీలు ఉన్నారో వీళ్ళకి సమయం కేటాయించడం లేదని ఒక పాయింట్ అయితే, మరొక పాయింట్ ఏంటి అంటే కేసీఆర్ అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ఎంపిక అనేది సరిగా జరగలేదు కాబట్టి ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోవాలని కోణంలో చాలామంది మాట్లాడుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో. కానీ కేసీఆర్ మాత్రం ముఖ్యమంత్రి కావాలి అవుతాడు అని కొనలో చాలా మంది నమ్మిరు. అంటే ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుండా పోయిందా, లేదంటే ఆయన విధానాల్లో ఏమైనా లోపాలు ఉన్నాయన్న గతంలో? ఒక్కటండి, కేసీఆర్ గారి విధానాలు ఎలాంటి లోపాలు లేవు. ఇక్కడ నేను ఎలక్షన్ల ముందు కొంతమంది ఎమ్మెల్యేలను మార్చాలనేది అక్కడ ఉన్న గ్రాఫ్ను బట్టి మార్చాల్సిన అవసరం ఉండే. కొంత అది పార్టీ పరంగా తప్పిదం ఉండొచ్చు. అంటే అక్కడ ఉన్న వ్యక్తి కేసీఆర్ అనే వ్యక్తిని తెలంగాణలో ఏ వ్యక్తి కూడా ఆయన వద్దు అనుకోలే. ప్రతి ఒక్కరు, ప్రతి ఓటరు పార్టీలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ కావాలని కోరుకున్నారు. అదే సమయంలో కొన్ని తాన ఎమ్మెల్యేలు ఒకరొకరు 2-3 దఫలుగా ఉన్న వాళ్ళ మీద కొంత వ్యతిరేకత రావడం సామాన్యంగా వస్తుంటుంది. ఎక్కడైనా సరే ఒక 3 సార్లు సీరియల్గా ఎమ్మెల్యే అయిన వాళ్ళు, పాత వాళ్ళు ఉండేసరికి అరే కొత్త వాళ్ళు వస్తే ఏం చేస్తారో, కొత్త వాళ్ళు ఉంటే బాగుండు అనే ఉద్దేశంతో కొన్ని తాన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను ఆ రోజు పార్టీ కూడా కేసీఆర్ కూడా జర దురదృష్టితో ఆలోచించి కొన్ని సీట్లు మార్చినుంటే ఖచ్చితంగా అప్పుడే కూడా కొంత మార్పు ఉండేది అనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రధానంగా గత ఎన్నికల్లో 3వ స్థానానికి పరిమితమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇది పుంజుకొని వచ్చే 28-29 ఎన్నికల్లో మొదటి స్థానంలో నిలబడి ఖచ్చితంగా గెలుస్తుందనే నమ్మకం ఒక నాయకునిగా కావచ్చు, లేదంటే కార్యకర్తగా కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ సామాన్య కార్యకర్తగా మీకు అనిపిస్తుందన్న? మీరు ఒకటి అలా చేయాలి, తెలంగాణలో మొత్తంలో ఇంత వ్యతిరేకత ఉన్నా కూడా, ఇంత పబ్లిక్ ఇంత వ్యతిరేకంగా మాయమాటలకు నమ్మి పక్కదారి పట్టినా కూడా, మా కాన్సెన్స్లో ఎంత డబ్బు ప్రభావం చూపించినప్పటికీ కూడా ఎలాంటి ప్రభావితం లేకుండా ఓటర్లు దాదాపు 40,000 పైచలకు ఓట్లు వేసారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి. ఇలాంటి ఓటర్లు ఉన్న ఈ ఎంతో చైతన్యం ఉన్న ఈ కల్వకుర్తిలో ఇలా 3వ స్థానంలో మేము ఎప్పుడు బాధపడతలేం. ఎందుకంటే పబ్లిక్ తెలియక మోసపోయి పక్కదారి పట్టారు. ఓటర్లే కానీ, సమాజంలో ఉన్న కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీలో పబ్లిక్ కానీ తెలియక మాయమాటలు నమ్మి పక్కదారి పట్టారు. ఖచ్చితంగా ఈరోజు నిజమేందని తెలిసిపోయింది అందరికీ. మేము ఒక అబద్ధం వెంట పోయినాము, నిజాన్ని మా వెనకాల ఇన్ని రోజులు నిజం మా వెనకాలనే ఉండే, మా వెనక ఉన్న నిజాన్ని కాదనుకొని మేము ఒక అబద్ధం వెంట పోయి మేము తప్పు పని చేసినాం అనేది మా కాన్స్టిట్యూన్సీలో అందరికీ తెలిసిపోయింది. ఖచ్చితంగా ఇలా కల్వకుర్తి ప్రజలు ఎంతో చైతన్యమైన ఓటర్లు ఖచ్చితంగా నిజం వెంట, ఈ బీఆర్ఎస్ వెంట, ఈ అభివృద్ధి వెంటనే ఉంటారు. మామూలు కాదు, 3వ స్థానం అంటారు, మొదటి స్థానం కాదు. అస్సలు ఈసారి మేము వచ్చే ఎలక్షన్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అంటే మన కల్వకుర్తిలో టాప్ 1గా ఉంటుంది. మెజార్టీ తెలంగాణలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుర్తి శాసనసభలు గెలిచేవారు మెజార్టీతో, అత్యధిక మెజార్టీతో గెలుస్తారని మీకు చెప్తున్నా ఈ సందర్భంగా. ఇప్పుడు అంటే స్థానిక సంస్థల ఎన్నికలు తొందరలో ఉన్నాయి కాబట్టి అన్న, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఏ విధంగా ఉండబోతున్నాను? ఎందుకంటే నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అనేది సంవత్సరన్నర కాలంలోనే ప్రజల నుంచి వ్యతిరేకత అనేది రావడం జరిగింది. ఇది నిజంగా అందరికీ తెలిసిన విషయమే, సామాన్య ప్రజలకు కూడా ఇది అర్థమవుతుంది. అనేక ప్రచార మాధ్యమాలు కావచ్చు, సామాజిక మాధ్యమాల ద్వారా ఇది స్పష్టమైంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల కంటే కొద్ది ముందరలో ఇప్పుడు సన్నబియ్య కార్యక్రమం వాళ్ళు చేపట్టడం జరిగింది. కొన్ని పథకాలు ప్రారంభిస్తున్న క్రమంలో టీఆర్ఎస్ పార్టీకి కంటే అంటే టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ ఇదే విధంగా కొనసాగి మరింత పెరిగి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉందా? స్థానిక సంస్థలు ఎక్కువ స్థానాలు మీరు గెలిచే అవకాశం ఉందన్న? మామూలుగా సాధారణంగా ఎలా జరుగుతుందంటే,
ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా సరే ఏదైతే రూలింగ్ గవర్నమెంట్ ఉంటుందో ఆ రాష్ట్రంలో ఏదైతే రూలింగ్ గవర్నమెంట్ ఉందో దాదాపుగా ఎక్కువ మెజారిటీ అదే పార్టీకి సంబంధించిన స్థానిక ఎలక్షన్లో అదే పార్టీకి సంబంధించిన మెజారిటీ వస్తుంటుంది. అందుకు భిన్నంగా ఈరోజు మొట్టమొదటిసారి తెలంగాణలో ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదని అత్యధిక మెజారిటీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశం చాలా మెరుగ్గా ఉంది. ఎందుకు ఎలా ఉందంటే మేము నిత్యం ప్రజల్లో ఉంటున్నాం, ప్రజలతో మేము చూస్తున్నాం కాబట్టి వాళ్ళు ఓపెన్గా మేము పోతుంటే కూడా ఈ జనాలే అంటారు ఎవరు వస్తారో రాని ఈసారి కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు ఎలా అడుగుతారో చూద్దాం. మేము తెలియక ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎలక్షన్లో తప్పు చేసినాం, ఈసారి స్థానిక ఎలక్షన్లకు సర్పంచ్ ఎలక్షన్లకు ఎవరు వస్తారో రాని ఎంపీటీసీ ఎలక్షన్లకు ఎవరు వచ్చి మమ్మల్ని ఓట్లు అడుగుతారో రాని చూద్దాం అనే పరిస్థితి అలా ఊరు వాడల్లో ఉంది. అలాంటి పరిస్థితులలో ఖచ్చితంగా మామూలు కాదు, తెలంగాణలో ఎప్పుడు ఊహించినంతగా ఎక్కువ స్థానిక సంస్థలలో ఎక్కువ సీట్లు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉంటాయనేది నా ఉద్దేశం. రజతోత్సవ సభకు సంబంధించి కల్వకుర్తి నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మీరు ఏ విధంగా పిలుపునివ్వడం జరుగుతుందన్న భారీ సంఖ్యలో రావాలనే కోణంలో? ఇక్కడ మా కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో మా కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందాలన్నా, లేకపోతే ఇక్కడున్న అన్ని పథకాలు అందరికీ అందుబాటులో రావాలన్నా, గతంలో ఉన్న పథకాలు కూడా నిత్యం అలాగే కొనసాగాలన్నా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రావాలి, ఖచ్చితంగా కేసీఆర్ గారే ఉండాలి. ఆ ఉద్దేశంతో ఇవాళ కేసీఆర్ మీటింగ్కి అందరు రండి అని మేము అడుగుతున్నాం. మేము అడగడం అవసరం లేని పరిస్థితి మాకుంది. ఇలా వాస్తవం చెప్పాలంటే మేమే వస్తామనేది జనాల్లో ఉంది. మేము ఇలా అడుగుతున్నామో లేదో వాళ్ళే ముందుండి ఖచ్చితంగా మీరు అడగాల్సిన అవసరమే లేదు, మీ మీటింగ్కి మేము వస్తున్నాం, మీరు ఎట్లా తీసుకుపోతారో తీసుకుపోరు అనే పరిస్థితి వచ్చింది. మీరు తీసుకుపోకపోయినా సరే మేము మా సొంత బండ్లను తీసుకొని వస్తాం, మేము ఎలాగైనా వస్తాం అనే పరిస్థితి ఇలా కల్వకుర్తిలో కనిపిస్తుంది. మా మండలం కూడా కనిపిస్తుంది. మా మండలం కూడా దశరథ్ అన్న గారు కొంచెం ఎక్కువ యాక్టివ్గా తిరుగుతుంటారు. ఆయన కూడా మండలం పోయినప్పుడు కూడా ఆయన కూడా నాతో అదే చర్చించాడు ఓపెన్గా. మనం ఈసారి ఎక్కువ జనాన్ని తీసుకుపోవాల్సి వస్తుందేమో, జనాలు వినట్లేదు అనేది చర్చ మా ఇద్దరి మధ్యలో జరిగింది. ఆ రకంగా ఉంది ఈరోజు పరిస్థితి. మేము దానికి తగ్గట్టుగా కూడా సభకు అన్ని విధాలుగా సాధ్యమైనంత వరకు ఎంతమంది వస్తుందో తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు అన్న, ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం కావచ్చు అన్న. ఇప్పుడు కేసీఆర్ అల్లుడు ఉన్నది మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు. హరీష్ రావు ఈ సభాస్థలిని అంటే 27న నిర్వహించినటువంటి ఈ రజతోత్సవ సభాస్థలిని మొదటగా హరీష్ రావు పరిశీలించడం జరిగింది, ఒక స్థానాన్ని ఆయన నిర్ణయించడం జరిగింది. కానీ ఆ స్థానాన్ని నిర్ణయించుకున్న తర్వాత కేసీఆర్ మార్చడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్యలో లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య ఏదో గొడవ జరుగుతుందనే కోణంలో నాయకులు పేర్కొనడం జరుగుతుంది. ఈ క్రమంలోనే రజతోత్సవ సభ కూడా విఫలమయ్యే అవకాశం ఉందనే కోణంలో వారు మాట్లాడడం జరుగుతుంది. దీంట్లో ఎంతవరకు నిజం ఉందని మీరు నమ్ముతున్నారన్న? ఇప్పుడు మాట్లాడే అవకాశం ఏది లేదు. పార్టీ పరంగా విమర్శించడానికి బీఆర్ఎస్ చేసిన అన్ని అద్భుతాలే. తెలంగాణలో అభివృద్ధి ఉంది, అద్భుతాలే ఉన్నాయి. పార్టీని నిందించలేరు. ఎటు కూడా అవకాశం లేక కుటుంబంలో ఉన్న సభ్యుల మీద నిందిస్తూ ఇలా రాజకీయం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. వ్యక్తిగత నిందలకు దిగజారు రాజకీయం చేసే వాళ్ళకు ఇప్పుడు వాళ్ళిద్దరు కొట్లాడుతారని చెప్పాల్సిన అవసరం ఏముంది వాళ్ళకు? నిజంగా వాళ్ళ వాళ్ళు చేస్తున్నది కరెక్ట్ అయితే, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మీద వాళ్ళకి ప్రజల మీద నమ్మకం ఉంటే వాళ్ళు చేస్తున్నది కరెక్ట్ అయితే, మేము ఇవాళ తెలంగాణలో మేము బీఆర్ఎస్ పార్టీ కంటే అద్భుతంగా పరిపాలన చేస్తున్నాం, అన్ని పథకాలు అందిస్తున్నాం, ఎవరు రారని చెప్పాలి దమ్ముంటే. అది మానేసి ఇంట్లో గొడవలు అవుతున్నాయని చెప్పడం, ఈ తప్పుడు మాటలు, అప్పుడు అబద్ధాలు చెప్పే గెలిచిండు. ఇప్పుడు కూడా సభలకు కూడా అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలంటే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఇవన్నీ తప్పుడు మాటలు. ఎక్కడ కూడా గొడవలు లేవు. బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక కుటుంబంలా ఉంటుంది. ఎన్ని సమస్యలు ఉన్నా ఏదున్నా కూడా మేమంతా ముందుకు పోతున్నాం, కానీ ఎలాంటి విభేదాలు అయితే లేవు ఇక్కడ కూడా. రజతోత్సవ సభ అనంతరం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వస్తుందని మీరు భావిస్తున్నారన్నా? టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ అనేది ఏ విధంగా ఉండబోతుందన్న ఈ మీటింగ్ తర్వాత? ఖచ్చితంగా ఆల్రెడీ తెలంగాణలో మొత్తం మార్పు వచ్చింది. గతంలో 15 నెలలకు ముందు 15 నెలల తర్వాత అంటే ఆల్రెడీ టోటల్గా మార్పు ఉంది. ఈ సభ తర్వాత ఇంకా భారీ మార్పు ఉంటుంది. ఊరు వాడల్లో కూడా కేసీఆర్ గారు మాట్లాడే మాటలు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఆ మాటలు కూడా ప్రతి ఓటర్కు, ప్రతి ప్రజల్లోకి, ప్రతి మనసులోకి పోయి ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది అనేది మా ఉద్దేశం. 100% కేసీఆర్ గారు మాటల కోసం, ఆయన చెప్పే స్పీచ్ కోసం వినేవాళ్ళు ఎంతోమంది తెలంగాణ ఎదురు చూస్తారు. పార్టీలకు అతీతంగా ఆయన మాటలు వినాలని చూసేవాళ్ళు ఉన్నారు. ఆ రకంగా ఉంటుంది ఆయన మాట్లాడితే.
అలాంటి ఆయన చేసే ఉపన్యాసం కోసం అందరం కూడా వెయిట్ చూస్తున్నాం. మేము కూడా మాకేం మార్గనిర్దేశం ఇస్తారో, ప్రజలకు ఏం సలహాలు ఇస్తారో, రేపు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది కూడా మాకు సభ ద్వారా తెలుస్తుంది. ఆల్రెడీ మార్పు వచ్చింది. ఈ సభతోటి ఇంకా అతిపెద్ద మార్పు ఉండి తెలంగాణలోనే బీఆర్ఎస్కు తిరుగులేదు అనే సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా ముందుకు వస్తున్నది నా ఉద్దేశం. కేసీఆర్ అనే వ్యక్తి పడిలేచిన కిరీటం పడిన ప్రతిసారి ఆయన లేవడం జరుగుతుందన్న. అనేక మంది సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన నేతలు, మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, అనేక ప్రాంతాలు అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన అనేక రాజకీయ నాయకులు కావచ్చు, ఉద్దండులు కావచ్చు, లేదంటే వ్యాపారస్తులు కావచ్చు, పెద్ద పెద్ద బడాల నేతలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఎదుర్కొని ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి పల్చని వ్యక్తి నిలబడడం జరిగింది తెలంగాణ ప్రాంత ప్రజల తరపున చరిత్రని చెప్పుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడమైన పెద్ద సమస్యని మీకు అనిపిస్తుందా? ఖచ్చితంగా వచ్చే ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీ అనేది విజయం సాధిస్తుందని మీకు ఏమనిపిస్తుందన్న? ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఒక రాజశేఖర రెడ్డిని, కీర్తిశేషులైనటువంటి రాజశేఖర రెడ్డిని, ఒక చంద్రబాబు నాయుడుని, కాంగ్రెస్ అప్పుడున్న అధికారంలో ఉన్న సోనియా గాంధీని, వీళ్ళందరినీ కాదని ఉద్యమించి దేశంలోనే ఒక గొప్ప నేతగా ఉండి తెలంగాణను సాధించిన వ్యక్తి ఆయన. ఆయనకు ఇలాంటి రాజకీయాలు ఎన్నో చూసిండు. ఇలాంటి చిల్లర ఎత్తుగడలు, చిల్లర మాటలు మాట్లాడే రాజకీయాలను ఎన్నో చూసిండు. వాళ్ళందరినీ కాదనుకొని తెలంగాణను సాధించి 10 ఏళ్ళు బంగారం లాంటి తెలంగాణను తయారు చేసిండు. అసలు ఎవరు ఊహించని తెలంగాణను తయారు చేసిండు. అలాంటి తెలంగాణను తయారు చేసిన వ్యక్తికి ఈరోజు మన చెప్పుడు మాటలతోటి ఓడిపోయినంత మాత్రాన వెనకకు తగ్గే వ్యక్తి కాదైనా. రేపు భవిష్యత్తులో కూడా మామూలు మెజార్టీతో కాదు, ఒక గొప్ప మెజార్టీతో గెలిచే అవకాశం బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. కేసీఆర్ గారు అనేది మామూలు విషయం కాదు. ఆయన ఒక వ్యక్తి అనడం కంటే ఆయన ఊహించలేనంత శక్తి, మనం అందరం ఊహించలేని శక్తి. ఒక వ్యక్తి అనే కంటే మనం అందరం ఊహించలేనంత శక్తి. ఆ శక్తి ముందు ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు అనేది మా ఉద్దేశం.